హ్యాండ్సమ్ బాయ్. ఇప్పుడు దంపతులు అంటే ఇద్దరు రావాలండి, భార్యాభర్తలు ఇద్దరు రావాలి. సార్ హ్యాండ్సమ్ బాయ్ నన్ను కూర్చోమంటారు అక్కడ. మేడం ఎక్కడ? మేడం ఒక్కసారి మేడం గారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కమా వెరీ గుడ్. ఈ 2025 ఫస్ట్ గా పెద్దవారిని అయితే ఒక దంపతుల కింద సార్ బెస్ట్ కపుల్ కింద సెలెక్ట్ చేసి ఇక్కడికి ఇన్వైట్ చేసాం. సార్ నేను చెప్తున్నాను కదా, మనం అంతా కూడా ఒకే కుటుంబంలో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా అలాగే భావిస్తూ వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు. చెయ్యి పైకి లేక అమ్మ అందరికి ఒకసారి హాయ్ చెప్పండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మీరు కూడా చెప్పండి, హాయ్ చెప్పండి. టాపు లేచిపోతండి. ముందుగా వెల్కమ్ మేడం, మీ పేరమ్మా? జ్యోతి గారు. వెల్కమ్ సార్, మీ పేరు? ప్రకాష్. సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? సదా సూపేట. అలాగే జాబ్ ఆర్ బిజినెస్? జాబ్ చేస్తాం. కొంచెం దగ్గర జరగండి సార్, చూసే వాళ్ళు ప్రేమలో ఎదుర్కొంటారు. వెరీ గుడ్ సార్. అలాగే మీకు మ్యారేజ్ ఇప్పటికి ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకుని ఇంటికి వెళ్ళి వస్తాను. చెప్పండి. 92లో అయింది, లెక్క చేసుకుని ఏదో అంటున్నారు. అంటే ఏంటండి 35 కదండి, 3 కదా. 33 ఇయర్స్ ఇండస్ట్రీ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుంది. ఆలోచన అంతా కూడా సార్ అంతా మన వాళ్ళే కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ అండి, అడగమంటారా వద్దంటారా? మీరు వద్దన్న అడుగుతాను, తప్పదు. ఏం లేదండి, నీకు మ్యారేజ్ ఇప్పటికి 33 సంవత్సరాలు కదా. ఈ 33 ఇయర్స్ లోని జ్యోతి మేడం గారు మిమ్మల్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారైనా కొట్టారండి? వావ్, నిజం ఒప్పుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుంది. ఆలోచన అంతా కూడా వెరీ గుడ్. మేడం మీరు చెప్పండి మేడం, ఈ 33 ఇయర్స్ లోని సార్ పైన బాగా ప్రేమ కలిగితే స్వీట్ నేమ్స్ ఉంటాయి కదా, మీరు ముద్దుగా సార్ ఏమంటారమ్మా? అంతా మనవాళ్ళే. ఆగ చప్పట్లు కొడితే భయపడుతుంది. ఆగ తల్లే ఆగండి, చెప్పండి. అంతా మనవాళ్ళే. ఏమంటారు ప్రేమగా? ఏమండి అంటారా? నాటి బాయ్ ఏమండి అంటారట. వెరీ గుడ్. చూడండి, బెస్ట్ కపుల్ అంటే ఇలా సరదాగా ఉండాలండి. చూడండి, ఇక్కడ ఎంతమంది కపుల్స్ ఉన్నా ఈ పెద్దవారిని ఎందుకు ఇన్వైట్ చేశారు అంటే, నేనే చెప్పాను కదా ఒక చక్కటి అదృష్టం అవకాశం అని. వచ్చినటువంటి అవకాశం అదృష్టం ఏమిటి అంటే, వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ అందరి ఆశీస్సులు, ఆ భద్రాచల రాముల వారి ఆశీస్సులు, ఆ గంగామాత త్రివేణి సంగమం పుష్కర పుణ్యనది గోదావరి మాత ఆశీస్సులు కూడా ఈ కపుల్ పొందబోతున్నారండి. అది ఎలా అంటారా, 33 సంవత్సరాల తర్వాత అటు ఆకాశం కాదు, ఇటు భూమి కాదు, మధ్య వాటర్లో ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయబోతున్నారు అంటే, ఏం చేయట్లేదు, కంగారు పడకండి, పెళ్లి చేసుకోబోతున్నారు. మ్యారేజ్ గట్టిగా చప్పట్లు కొట్టండి కదా. ఒకరికి మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఆ భద్రాచల రాములు వారు నడిచినటువంటి ఈ ప్రాంతంలో మ్యారేజ్ జరగడం అంటే ఆశామాష కాదండి. ఆ చక్కటి అవకాశం ఈ రోజు ఈ పెద్దవారికి దక్కింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. అలాగే ముందుగా ఈ మ్యారేజ్ కి టవల్ కావాలండి. ముందుగా టవల్ ఎవరి దగ్గర ఉందా అండి? వావ్, వైట్ టవల్ అయితే ఇంకా సెంటింగ్ అండి. మాకు వైట్ టవల్స్ ఉన్నాయండి ఎవరి దగ్గర? వైట్ టవల్ లేదా? పర్లేదు, ఇచ్చే ఒకసారి. సరేలా ఇచ్చేయండి. ఇది కూడా ఇచ్చేయండి. మీ సంతోషం ఇది కదండి, మా కథలో 2 రాసుకోండి. అలాగే ఒకసారి ఆ టవర్ అట్టుకుని అలా వెళ్ళినారు. అలా బ్యాక్ సైడ్గా వెళ్తే అక్కడ మధ్యలో పెద్దవారు ఉన్నారు కదా సార్. అక్కడ మీరే గురువు గారు రండి సార్. రాజా గబ్బర్ సింగ్ గారు మీరు కూడా అలాగే ఉన్నారు. కొంచెం నెమ్మదిగా రండి. వెరీ గుడ్. అందరికి హాయ్ చెప్పండి. గురువు గారు హాయ్ చెప్పండి. హాయ్, వెల్కమ్ సార్. ముందుగా మీ పేరు? యోగానందం గారు. సార్ ఎందుకు ఇన్వైట్ చేశాను అంటే ఎవరికైనా తెలుసా? వెరీ గుడ్. పంతులు కాదమ్మా, జరగబోయే పెళ్లికి మా గురువు గారి పెళ్లి పెద్దలండి. పెళ్లి పెద్దల గారు మేము టవల్ వేస్తున్నాం, మళ్ళీ ఇచ్చేయండి అది రంతారాలు. అవి కూడా పంపించండి అమ్మా. గంగరాజు గారు అవంటే ఏమీ కాదమ్మా. నిజంగా భద్రాచల రాములు వారి కళ్యాణం జరిగిన తర్వాత టూరిజానికి 2 వీక్స్ ఒకసారి పవిత్రమైన అక్షంతలు పంపిస్తూ ఉంటారండి. 2 వారాలకు ఒకసారి కుడి చేయాల పట్టుకోండి సార్. సదానందం కదండి. జ్యోతి మేడం మీరు కూడా కుడిచి ఆ పవిత్రమైన అక్షంతలు మన దగ్గరికి వస్తున్నాయి, తీసుకోండి సార్. వచ్చిన తర్వాత ముందుగా అక్కడ ఇచ్చిన తర్వాత మీ దగ్గర కూడా తీసుకొస్తారు సార్. ఎంతో పుణ్యక్షేత్రం నుంచి వచ్చినటువంటి పవిత్రమైన అక్షంతలు కాబట్టి చిన్నవారు పెద్దవారు అనే భేదం లేకుండా అందరూ తీసుకోండి అమ్మా. నేను చెప్తాను ఎప్పుడు వేయాలి. అప్పుడు దగ్గరకు వచ్చి పెద్దవారు అయితేనే తలపైన వేసి ఆశీర్వదించండి. చిన్నవాళ్ళు అయితే ఆ కాళ్ళ దగ్గర వేసి ఆ పవిత్రమైన అక్షంతలు వాళ్ళ చేతికి ఇవ్వండి. ఆ కాళ్ళకి నమస్కారం చేసుకోండి. ఆ పవిత్రమైన అక్షంతలు మీ తలపైన వేసి దీవిస్తారు. ఓకేనా? ఇంకా ఎవరైనా మ్యారేజ్ నచ్చిన వాళ్ళు ఉంటే నా మొఖాన్ని ఏంటి తీసుకొచ్చి
ఓకేనా? అలా చేయకండి. పవిత్రమైన అక్షతలు నేను చెప్తాను ఎప్పుడు వేయాలో, ఓకేనా? అప్పటి వరకు నోట్లు వేసుకోవద్దు ఖాళీగా ఉన్నాం అని చెప్పేసి, ఓకేనా? చూద్దాం ఈ పాపికొండ సాక్షిగా ఈ పంచభూతాల నడుమ ఈ త్రివేణి సంగమం గోదావరి మాత ఒడిలో జమిని బోట్లో మ్యారేజ్ స్టార్ట్ అవబోతుంది. ఎలా ఉంటుందో చూద్దాం. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుంది. ఆల్ ఆఫ్ యూ కమ్ ఆన్. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పుస్తకం ఇక ఆధారం దాచుకుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పుస్తకం ఇక ఆధారం దాచుకుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది చెల్లి పుస్తకం ఇక ఆధారం దాచుకుంది కొత్త జీవితం. చేసుకో పడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకు పెట్టుకొని మసకేయని పూలనిలా మనకి నింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది చెల్లి పుస్తకం. సార్ అక్షతలు తీసుకున్నారు, అక్కడి నుంచి వాళ్ళు ఒకసారి పెట్టి అక్కడి నుంచి చేయకూడదండి. పవిత్రమైన అక్షతలు. మేడం గారు ఎక్కడండి? పెళ్లి పెద్దలు గారు, మేడం మీరు కూడా మీ దంపతులు కూడా రావాలండి. అలాగే అక్షతలు ఇచ్చిన వారు చిన్న పెద్ద సాహసం మేడమ్స్ అందరూ ఆహ్వానితులే, బంధుమిత్రులే కాబట్టి అందరూ ఒకసారి వచ్చి తిన్నారు. అమ్మకమ్మగా ఉన్నాయా? ఉన్నాయా? మరి రండి, అలా చూడొద్దని అందరూ కూడా నమస్కరించుకోండి. సార్ మీరు చెప్పులు తీసింది ముందు, ఎందుకంటే ఆ పవిత్రమైన ప్రాంతం పుష్కర పుణ్యనది గంగామాత ఒడిలో నిజంగా మ్యారేజ్ ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగిందండి. లాస్ట్ నుంచి కూడా కెమెరామెన్ గంగతో రాంబాబు గారు అందరూ రావాలండి ప్లీజ్. అక్షింతలు వేసేయండి. అలాగే పెద్దవాళ్ళు అయితేనే దీవించండి, ఆశీర్వదించండి. చిన్నవాళ్ళైతే కాదు. చిన్నవాళ్ళు అయితే ఆ పవిత్రమైన చేతికమండి, మీరు నమస్కారం చేసుకోండి, చేతికమండి. ఎందుకంటే ఆ పుణ్యక్షేత్రం నుంచి వచ్చాయి కదా అక్షింతలు, పవిత్రమైన అక్షింతలు అండి. మేడం గారు ఎక్కడ? గురువు గారు దంపతులు ఎదుగా వచ్చి ఆశీర్వదించండి. చిన్నవాళ్ళు మీరు కూడా రావచ్చు అమ్మ, రండి. గురువు గారు మీరు రండి, అందరూ ఆహ్వానించండి.
స్లో పెట్టండి. రామండి. అలనాటి రామచంద్రుడి కన్నీటి సాటి అలనాటి బాలచంద్రుడి కన్నాన్నికమే అలనాటి రామచంద్రుడి కన్నంత సాటి అలనాటి బాలచంద్రుడి అనిపించే అరుదైన అమ్మాయికి మరువండి. తెలుగింటి పాల సంద్రులు కనిపించిన పూన మళ్ళీ కనిపించిన పూన అక్షింతలు వేసిన మిగతా వాళ్ళు కూర్చోండి. పెళ్లికి వచ్చేసినటువంటి చిన్న పెద్ద సాహసం మేళాస్ అందరూ ఆహ్వానితులే. మీరు చిన్నవారు కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు కాళ్ళకి నమస్కారం చేసుకోండి. వాళ్ళు చల్లని దీవెన మీకు ఇస్తారు. కాళ్ళకి నమస్కారం చేసుకోండి. మీరు కూడా అలా గిఫ్ట్ ఇవ్వాలి కదా, మొబైల్ ఇక్కడ ఇచ్చేసి. పెళ్లి పెద్దలు గారు మీరు ఉండాలి, వెళ్ళిపోయారా? మీరు ఉండాలి, రండి. అజామో మీరు రండి, మీరు అక్కడ రండి, ముందు రండి. చిన్నవారు అయితే వాళ్ళ చేతికి ఇవ్వండి. మీరు మనస్ఫూర్తిగా దీవించండి. ఎందుకంటే ఒకవేళ దంపతులు ఉంటే మీ దాంపత్య జీవితంలాగే వారి దాంపత్య జీవితం కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవితాన్ని మనస్ఫూర్తిగా దీవిస్తారు. వచ్చారండి మీరు? వెరీ గుడ్. మిగతా వాళ్ళు కూర్చోండి. లాస్ట్ లో బ్రదర్ మీరు రాలేదండి. లాస్ట్ లో ఇంకా అన్నయ్య పెద్దనే. మిగతా వాళ్ళు కూర్చోండి. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, రావచ్చండి. బట్ అక్షింతలు వేసిన వెళ్ళి కూర్చోండి సార్. ఎందుకంటే ఎంతో పవిత్రమైన అక్షింతలు అండి. ఎంతో పుణ్యం చేస్తే గానీ ఇంత చక్కటి అదృష్టం ఈ రాముడి వారి సన్నిధిలో నిజంగా ఈ పవిత్రమైనటువంటి త్రివేణి సంగమం పైన మ్యారేజ్ జరగదు సార్. అంత చక్కటి అవకాశం గురువు ఈ రోజు శివానందం గారికి దక్కింది. వారి దంపతులకి నిజంగా అంగరంగ వైభవంగా ట్రైన్ నెంబర్ 1, 2, 3 కదా అందరూ ఆహ్వానం రోజు మీరు కూడా సూపర్. కాళ్ళకి నమస్కారం. చిన్నవాళ్ళు కాబట్టి అందరూ కూడా మాక్సిమం కాళ్ళకి నమస్కారం చేస్తారు. మేము అక్షరం తలపై వేసి వాళ్ళని ఆశీర్వదించండి సార్. మనస్ఫూర్తిగా మనసారా నవ్వుతూ ఈ పాపి కడుగులు పంచభూతాల సాక్షిగా దీవిస్తే తప్పనిసరిగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సూపర్. మిగతా వాళ్ళు కూర్చోండి సార్. సార్ వచ్చారండి మీరు? ఇంతకీ ఆరెంజ్ కలర్ టవల్ వచ్చారా? సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పెళ్లి పెద్దలు గారు మీరు కట్న కానుకలు వసూలు చేయకుండా అందరి దగ్గరికి వెళ్ళి అలా చూస్తున్నారేంటి? వాళ్ళ దగ్గర వసూలు కాకపోతే మీరు ఇచ్చేయాలి. చేతికున్నాయి కాళ్ళకున్నాయి అన్ని. వెరీ గుడ్. అలాగే హ్యాపీ మ్యారేజ్ లైఫ్. అందరూ మనస్ఫూర్తిగా చాలా విషయాలు చెప్తున్నారండి. ఇక్కడ ఈ రోడ్డు బెటరా? ఎందుకంటే రిసెప్షన్ స్టార్ట్ అయింది కదా, సాంగ్ లేకపోతే బాగుంటుంది. నమస్కారం. కళ్యాణ ప్రాప్తి. మీరు బాయ్స్ కూడా మిగతా వాళ్ళు కూర్చోనండి. సమయం లేదండి. త్వరగా వచ్చి ఇద్దరు ముగ్గురు వస్తారు. దంపతుల వయసుగా వస్తే దంపతుల వయసుగా ఆశీర్వాదం పొందండి. మిగతా వాళ్ళు కూర్చోవాలి త్వరగా.
ఓకే ఈ వీణ వీధి రాజును చూసి నివ్వెరపోవమ్మా. సార్ మీద కూర్చోండి కూర్చోండి అచ్చింతలో రేవులోకి వెళ్ళిపోయినట్టు అచ్చింతలో రేవులోకి వెళ్ళిపోయినట్టున్నాయి అందాల జంట అందరి కంటికి లోపల లోపల చేసే సమయాన ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీతో వచ్చాను సార్ 3 మెంబర్స్ కదా ఇస్తాను ఇప్పుడు టైం చాలా అయిపోయింది మళ్ళీ ఇస్తాను హాయ్ అందరికీ హాయ్. ఇంత వైభవంగా అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించినటువంటి పంతులు కార్తిక్ గారికి చాలా చాలా ధన్యవాదములు. అట్లే పెళ్లి కానుకగా అలాగే కూర్చోండి సార్ కూర్చోండి ఒకసారి ఆఖరి ఘట్టంగా ఒకటి మిగిలిపోయిందండి అది సాంప్రదాయ ప్రకారంగా పెళ్లి చేసాం ఆనవాది ప్రకారం అన్ని పాటించాలి. అలాగే కుడి చేతి కొన్ని తీసుకున్నాయా మేడం కాళ్ళకి నమస్కారం చేసుకోండి అక్షింత వేయండి శుక్లాం బలవరం విష్ణు సచివనం పిల్ల బాబులతో సల్లం కొనండి మళ్ళీ బాబు కొడలు రండి. అలాగే మేడం గారు కొంచెం క్లోజ్ చేయండి క్లోజ్ మీరు చూపుడు వెళ్తారా చూపించండి ఏం చేస్తున్నారు శతమానం భవతి శతాయుష్ పురుషాభిషేంద్రియ అరుంధతి మీరు కూడా చూపించారా చొక్కాలు కనపడతా ఇంకా ఒకసారి కూర్చోండి సార్ మ్యారేజ్ కనుక నచ్చితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా సూపర్. అలాగే ముందుగా పెళ్లి కూతురు మేడం గారికి అడుగుదాం మేడం ఈ మ్యారేజ్ ఎలా అనిపించిందమ్మా చాలా ఆనందంగా ఉంది కదా ఖర్చు లేకుండా పెళ్లి అయిందిగా అలాగే ఉంటుంది కదా ఇంతకీ ఈసారి మీకు ఎలా అనిపించింది సార్ మ్యారేజ్ అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా జరిగింది. ఇలా నేను పాపకొండకి రావటం ఏంటో సడన్ గా నన్ను సెలెక్ట్ చేసి ఇలా పిలవటం ఏంటో నాకు పెళ్లి చేయటం ఏంటనేది గురువు గారు చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుంది అలాగే అంతా కూడా. ఆయన ఇంత చెప్తున్నాడు కానీ కళల్లో తెలియని బాధ ఒకటి ఉందండి. ఆ బాధ అంతా ఏంటో తెలుసా ఒరే నాయన పెళ్లి అయితే బ్రహ్మాండంగా జరిపావు మళ్ళీ పెళ్లి కూతురు జ్యోతి గారేనా అలాంటిది ఏమీ లేదండి. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని వచ్చినటువంటి గెస్ట్లు అందరూ తరపు నుంచి కోరుకుంటూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మేడం గారు చేపట్టుకోండి నా చదువు ఏంటి హనీమూన్ ట్రిప్ మీద ఇక్కడ దింపేస్తాను ఇది కూడా ఊరుకోండి కూర్చోండి సార్ కూర్చోండి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుందండి కూర్చోండి సార్. అలాగే పెళ్లి పెద్దలు గారు పెట్టండి